హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనము సూజీ రవ్వతో ఇలా సాఫ్ట్‌గా రవ్వ లడ్డు అయితే చేసుకోబోతున్నాము. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత మనము ఎండు ద్రాక్ష వేసుకుందాము. ఎండు ద్రాక్ష వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు సపరేట్ అయితే చేసుకుందాము. మనము ఇదే నెయ్యిలోనే మనము 1.5 కప్పు దాకా సూజీ రవ్వని తీసుకొని ఇలా మొత్తం కదుపుకోవాలి. ఇలా మొత్తం వేయించుకోవాలి. ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రవ్వనైతే మనం మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి రవ్వ అనేది ఎంత మంచి కలర్ వస్తే అంత టేస్ట్ ఉంటుంది. మనకు 1.5 కప్పు నేను తీసుకున్నాను కాబట్టి సూజీ రవ్వ, ఒక ముక్కాలు దాకా షుగర్ తీసుకొని ఇలాచి షుగర్ ఇలా మిక్సీ అయితే పెట్టుకోవాలి. తర్వాత మనకి ఒక హాఫ్ కప్పు దాకా ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము తీసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి కొబ్బరి అనేది కూడా లైట్గా వేయించేసుకుందాము. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు షుగర్ పౌడర్ని తీసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత రవ్వకు షుగర్ పౌడర్ మొత్తం బాగా అంటుకునేటట్లుగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి. మనము ఇలా వేగిన తర్వాత వీటిలోకి మనము మరిగించుకున్న పాలను ఇందులో వేసి ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకు ఇలా లడ్డు చుట్టుకునే విధానంగా కలుపుకోవాలి. ఒకవేళ ఎక్కువైనా కూడా మనకి ఇలా ఒక 2 మినిట్స్ మనకు పెట్టుకుంటే మనకి పాలు అనేది రవ్వకు బాగా అంటుకొని సాఫ్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇలా ఉంటలుగా చుట్టేసుకోండి. చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్.